ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నెహెమ్యా గురించి నేర్చుకుందాము. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క పరిచర్యలు. 20 సంవత్సరములు కిన్లెను మాసము నేను గోషాను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయ ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషము తప్పించుకొనిన యూదులు గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలు నిందలు పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రాడదోయబడినవని దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నవి అని నాతో చెప్పిరి. ఆ వచ్చిన స్నేహితులు నెహెమ్యాకి యెరూషలేము గురించి ఇలా చెప్తారు కదా, అక్కడ గుమ్మములన్నీ అగ్నితో కాల్చబడ్డాయి అన్నప్పుడు నెహెమ్యాకి అయితే ఎక్కడ లేని దుఃఖం వచ్చింది అనమాట. అప్పుడు నెహెమ్యా బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అది తలుసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారిని కటాక్షించి వారితో నిబంధన సిద్ధపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిలో దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరింపుము. నీకు విరోధముగా మేము పాపము చేసి ఉన్నాము. ఇజ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట నేను బహుగా అసహ్యుడిగా ప్రవర్తించి తిని. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషే నీవు సెలవిచ్చిన జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనములోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగిన నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల బూదిగంతము మీరు తొలివేయబడుదురు. అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నీ నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలము మిమ్మల్ని రప్పించేదను. నీవు సెలవిచ్చితివి కదా, చిత్తగించుము. నీవు మహాప్రభావము చూపి నీ బహుబలము చేత విడిపించుము. నీ దాసులను ఈ జనులు వీరే. యెహోవా, చెవి ఎగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటకు ఆనందించుచు నీ దాసుల మొరలను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరచుము. ఈ మనుషుని నా యందు దయచూపునట్లు అనుగ్రహించుము. నిన్ను బ్రతుములాడుకొనుచున్నాను అని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. నేను రాజు గిన్నెను అందించువాడునై ఉన్నాను. అటు తర్వాత అర్తాషస్త రాజు ఏలుబడిలో 20 సంవత్సరములు నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం తాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజుకు అందించి తిని. అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని యొద్ద విచారముగా ఉండలేదు. కాగా, రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేత అది కలిగి ఉన్నది నాతో అనగా, నేను మిగుల భయపడుతుంది. రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మముల అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, నీకు ఏమి కావాలి? నీ మనవి చేయుచున్నావు, నన్ను అడుగు అని ఆకాశమందున్న దేవుడికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టబడినట్లుగా యూదా దేశముకు పంపమని వేడుకొనగా, నన్ను ఆ దేశం పంపించయ్యా అని రాజు దగ్గర మనవి చేసుకుంటా ఉంటాడనమాట నెహెమ్యా. అందుకు రాజు కూర్చుండి ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు పట్టణము తిరిగి ఎప్పుడు వస్తావని అడుగుతాడు. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపడాన్ని చిత్తము గలవాడును. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజా, అనుకూలమైతే యూదా దేశమునకు నేను చేరు వరకు నన్ను దాటి ఉండునట్లుగా నది అవతల నన్ను అధికారులు నేను వెళ్ళేటప్పుడు అధికారులు నన్ను ఏం అనుకోకుండా
నాకు ఒక తాకీదు ఇవ్వయ్యా అని రాజుని వేడుకుంటాడనమాట. అట్లాగే పట్టణ ప్రాకారములకు మందిరంలో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశించబోవు ఇంటికి దూలములను మ్రాలులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపు ఒక తాకీదుని ఇవ్వబడనని అడిగి తిని, అలాగనే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించి తర్వాత నేను నది యువతలున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదుని అప్పగించి తిని, రాజు నాతో సేనాధిపతులు గుర్రపు రౌతులను పంపించానన్నమాట. అప్పుడు రాజు గుర్రపు రౌతులను వాళ్ళ సైనికులను పంపిస్తాడు కదా, అట్లాగే వాళ్ళతో నేను యెరూషలేము వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి యందు నేను నాతో కూడా నున్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువులు తప్ప ఏ పశువు అయినను నా యొద్ద ఉండలేదన్నమాట. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజముగు బావి యొద్దకునికి పెంట ద్వారము దగ్గరకు పోయి ప్రడదొయ్యబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోటలోకి వెళ్ళి తిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమలేకపోయాను. నేను రాత్రి యందు మనుగడ దగ్గరికి పోయి ప్రాకారము చూసినప్పుడు లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని, యాజకులే కానీ యజమానులే కానీ అధికారులే కానీ పనిచేయుటకు ఇతరులే కానీ ఆ సంగతి చెప్పి ఉండలేదు. యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుము రండి, ఇదియుగాక నాకు సహాయము చేయుటకు దేవుడు కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము అని వారి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే నా హోరానీయుడైన సల్బను, అమోనీయుడైన దాసుడు టోబియా అనువాడును, అరేబీయుడైన గోషను ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి ఈ పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే నా ప్రయత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము మీకు భాగమునైన స్వతంత్రమైనను జ్ఞాపకమైనన్న లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని, మేము గోడలు కట్టుచున్నామన్న సమాచారం విని సబ్దట్ అయిన మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి మాట్లాడతాడు కదా, తన స్నేహితులు యూదులు ఏమి చేయగలరో అని హేళనగా అతను మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. వారు మిగుల కోపపడి యెరూషలేము మీద యుద్ధము వచ్చి ఆ పని ఆటంకపరచాలని వారందరూ కట్టకట్టి మమ్మను కలుచవచ్చుతిరి. మేము మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసితిమి, వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంటిమి. అప్పుడు యోదావారి బరువు మోయాబీ వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారముగా గోడలు కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు తెలుసుకున్నట్లు చూడకుండా మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరిచితిమని మా శత్రువుల వద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కులు మా సహాయము రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములో పైనున్న స్థలములోకి జనులను వారి వారి కుటుంబాల ప్రాకారములుగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ ఇండ్లతోనూ నిలిచి ఉండిరి. మీరు భయపడుకుడి, మహాగణుడు భయంకరుడగు యెహోవా జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసములు మీకుండునట్లు యుద్ధములు చేయుడి అని అంటిని. ఈటెలను బల్లెలను విండ్లను కవచములు ధరించి వచ్చితిరి. సగం మంది ఈటెలను బల్లెలను విండ్లను కవచములు ధరించుతూ వచ్చిరి. అధికారులు యూదులు ఆ ఇంటివారి వెనక నిలిచిరి. గోడలు కట్టువారు, బరువులు మోయువారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిలో పని
ఒక చేత్తో పని చేస్తూ మరొక చేత్తో ఆయుధం పట్టుకొని ఉండిరనమాట. ఎందుకంటే అప్పుడు అక్కడ శత్రువులు అలా ఉన్నారనమాట. ఆళ్ళు నడుమును బిగించుకొని గోడలో కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్దకు నిలిచి ఉండెననమాట. మీకు బాకానాదము వినబడుచూ ఉన్నది కదా అన్నప్పుడు మా దగ్గరికి రండి, మన దేవుడైన మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రాకారములు మేము పనియందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయము మొదలుకొని నక్షత్రమాగు వరకు ఈటెలను పట్టుకొనిరి. ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడితోను పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెనని, అప్పుడు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురు అని చెప్పితిమి. ఇలాగున నేను నా బంధువులను గాని నా పనివారిని గాని వెండినున్న పారాను గాని ఉదయము వరకు తప్ప మరి దేవుని వస్త్రములు తీసివేయలేదు. అప్పుడు యెరూషలేములో పని జరుగుతూ ఉండగా మరలా గుమ్మాలు పెట్టలేదన్నమాట. గుమ్మాలు పెట్టకున్నప్పుడు నేను ఇంకను గుమ్మములు తలుపులు నిలపక ముందు దానిలో బీటులు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా సబానుట్లు టోబియాను అరేబీయుడైన గోషేను మా శత్రువులలో మిగిలిన వారు విని సబనట్లు గోషేను నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓన మైదానమునందు గ్రామంలో ఒక దాని దగ్గర మనల్ని కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానం పంపితిరి. అందుకు నేను మనవి చేసి గొప్పది దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేనెందుకు ఆపవలెను అంటే, మీరు వర్తమానం పంపినప్పుడు ఆ పని జరగకోకుండా నేనెందుకు ఆపాలని నెహమ్యా అంటాడనమాట. నేను రాలేనని చెప్పుటయు దూతలను పంపించెను. అలాగున వారు 4 మార్లు ఆయన యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. 5వ మారు సబ్లెటు తన పనివారి ద్వారా వినినప్పుడు ఈ యొక్క పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నువ్వు ప్రాకారములు కట్టుతున్నావా అని హేళనగా చేత యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించితివని, యూదులకు రాజుగా ఉండాడనే ఆ ప్రకటన చేయగా యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి మొదలగు మాటలు రాజునకు సంగతులు తెలియజెప్పగా మొదలుకొని అందు నిమిత్తము ఈ పని చెయ్యకుండా మేము మా శక్తి కొలదని వారందరూ మమ్మల్ని బెదిరింపి చూచిరి. కానీ మేము ఈ కార్యము మేమెంత మాత్రము చేయవారము కాము. నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివి. అతని యొద్దకు వర్తమానము పంపితిరనమాట. ఆ యెరూషలేము పని చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆ చుట్టూ ఉన్నవారు కూడా అతన్నే ఆ పని జరగకుండా ఆపాలి అని చూసేవాళ్ళు. కానీ నెహమ్యాకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ పని ఎంత మాత్రము కూడా ఆగేది కాదనమాట. అటు తర్వాత మోతుషేలెబు పుట్టిన దెయిల్యా కుమారుడైన షేమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడలేనని, అతడు రాత్రి కాలమందు నన్ను చంపుటకు వారు వచ్చెదరు గనక దేవుని మందిర గర్భాలయంలోకి పోయి అక్కడ తలుపు వేసుకొని రండని చెప్పగా నేను నా ఇంటి వారందరము పారిపోయి వచ్చితిమి. నేను నా ఇంటి వారం పారిపోయి వచ్చుతానని అంటాడు కదా. ఇంతవాడైన నేను నా ప్రాణము రక్షించుకున్నట్లకై గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశించని. ఇప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబియా సబ్నులు అతనికి లంచం ఇచ్చి ఆ విషయమై ఈ ప్రకటన చేయవలెనని తెగాకు కనుగొంటిరి. ఇందును నాకు భయము పుట్టగా నేను చెప్పినట్లు చేసిన పాపము పడునని అనుకొని నా మీద నింద మోపనట్లుగా నిన్ను గూర్చి చెడ్డవార్త ప్రకటించ వారినని లంచమిచ్చిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియా సబ్నులను నన్ను భయపెట్టవలని. పిల్లలో, నెహమ్యా ఆ యెరూషలేము కట్టినప్పుడు ఎన్ని యుద్ధములు ఎంతమంది శత్రువులు వచ్చినప్పటికీ కూడా నెహమ్యా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ పని ఎక్కడా కూడా ఆపలేదన్నమాట. ఆపకుండా 52 దినముల్లో ప్రాకారంలో కట్టడం సమాప్తమయ్యాను. అయితే మా శత్రువులు ఆ సంగతి వినినప్పుడు మా చుట్టూనున్న అన్యజనులు అందరూ జరిగినది చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరన్నమాట. అంటే ఆ చుట్టూ ఉన్నవారు కూడా భయపడ్డారన్నమాట, ఇది దేవుడు చేసిన కార్యం అని. హనన్యా అనే ఒక నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా
దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దు వరకు యెరూషలేము 7వ నెల ఇజ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనసులై నీటి గుమ్మం ఎదురున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7 మాసములు మొదటి దినము చదువబడిగా గ్రహింప శక్తిగల స్త్రీలు పురుషులు కలిసి సమాజమంతట ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు కూడా నిలిచి ఉండిరన్నమాట. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పబడగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా, జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు మటుకు మంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని ఏడవటం మొదలుపెట్టగా, అధికారి అయిన నెహమ్యయు యాజకుడైన శాస్త్రియగు ఎజ్రాయు జనులందరూ బోధించుచు, లేవీలను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినమందు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పిరి. ఆ తర్వాత జనులందరికి తెలియజేసిన మాటలు గ్రహించిరనమాట. దానిని గ్రహించి వారు దుఃఖపడటం మానివేసిరనమాట. మానివేసి ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కోడె దినము అంటే 6 దినాలు అట్లాగే ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చిననమాట. వారు ఉత్సవము 7వ దినము వరకు ఆచరించిరి. ఆ తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకుంటారు అనమాట. అంటే ఎజ్రా చెప్పిన మాటలన్నీ కూడా వారు విని గ్రహించుతూ వచ్చితిరి. వారి తర్వాత సంఘముగా కూడుకుండ్రి. అర్థమైందా? ఈ నెహమ్యా స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏంటి అంటే, అతను దేవుడు కార్యం మొదలుపెట్టినప్పుడు ఎన్నోమంది ఈ యుద్ధములు కానీ కరువులు కానీ నెహమ్యా ఎక్కడా కూడా దడవకోకుండా ఆ కార్యాలన్నీ చేసి 52 దినముల్లో మొత్తము పని అతను అనుకున్నది సంపూర్తి చేసి ఉన్నాడనమాట. దీనివల్ల మనం గ్రహించింది అది, ప్రార్థన వల్ల సమస్తము కూడా మనం చేయగలము. మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు. ముందు మనం మోకరించి దేవుడితో మాట్లాడుకోవటమే ప్రార్థన అన్నమాట. అర్థమైందా పిల్లలు? ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకున్న నీతి, మనకు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రార్థన వల్ల విజయము మనం పొందగలము. విజయమే మన ప్రార్థన అన్నమాట. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.